ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వెళ్ళి పుస్తకం సిద్ధు, ఆవిడెవరో నీకు తెలుసా? తెలీదు. ఎవరినో చూసి నువ్వెందుకు గేమ్ని డిస్టర్బ్ చేస్తున్నావు? అంటే చాలాసేపటి నుంచి నిన్నే చూస్తున్నారు, నీకు తెలిసేమో అని అడిగాను. నేను సిద్ధు వాళ్ళ అమ్మని బాబు. ఏంటి, మీ మమ్మీనా? కాదు, మా అమ్మ పేరు సాక్షి. ఈవిడెవరో నాకు తెలీదు. ఏంటి నన్ను అలా అంటావు? ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను పొమ్మంటున్నారు. నువ్వు కూడా ఇలా మాట్లాడితే నేను తట్టుకోలేనురా. నిన్నెక్కడికి తీసుకెళ్ళను, రమ్మని కూడా అడగను. కాసేపు నీతో మాట్లాడి వెళ్ళిపోదామని వచ్చాను. నేనేం మాట్లాడను, ఇక్కడ నుండి వెళ్ళు. సిద్ధు, ఎందుకంత హాష్గా మాట్లాడుతున్నావు? ఆవిడ ఏడుస్తుంది కదా. ఆవిడ వల్ల నేను, మా పప్ప ఇంతకన్నా ఎక్కువ ఏడ్చాం. నా బర్త్డే రోజున నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడు అందరికీ ఈవిడ గురించి తెలిసిపోయింది, అందుకే దూరం పెట్టారు. ఎవ్వరూ లేరని నా కోసం వచ్చింది. అయితే ఇలాంటి వాళ్ళని కేర్ చేయకూడదు. నేను లంచ్కి వెళ్తున్నా, బాయ్. సిద్ధు సిద్ధు సిద్ధు, నిజమే, కానీ నేను చేసిన తప్పుకి చాలాసార్లు సారీ చెప్పాను కదా. ఒక్కసారి కూడా నన్ను క్షమించవా? క్షమించరా? టచ్ చేయకు, దూరంగా ఉండు. నువ్వు, నీకు నా మీద ప్రేమ లేదు, ఇదంతా యాక్టింగ్ అని తెలుసు. అందుకే నేను నిన్ను నమ్మను. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు, లేదంటే మా ప్రిన్సిపల్ మేడంకి కంప్లైంట్ చేస్తాను. వెళ్ళిపోతాను సిద్ధు. ఎవరు నన్ను కాదనుకున్నా, కోపంగా గెంటేసినా, నా అనుకున్న బంధం నువ్వొక్కడివే అని నా నమ్మకం. కడుపులో మోసిన ప్రేమతో నిన్ను నేను అడుగుతున్నాను, ఒక్కసారి నన్ను మమ్మ అని పిలువు సిద్ధు. ఆ పిలుపు విని ఎన్ని రోజులయ్యిందో. పిలువురా. అమ్మా, అమ్మా, ఓ వచ్చావా? నా కొడుకు పిలుపుకి, ప్రేమకి నన్ను ఎంత దూరం చేస్తావనుకోలేదు. నన్ను ఈ గదిలో చూడాలనే కదా మీరందరూ కోరుకున్నారు. ఇప్పుడు సంతోషమేనా? ఒకరి బాధని చూసి సంతోషపడటానికి నా పేరు అభిలాష కాదు. ఎదుటివారి కన్నీటిని పన్నీటిలా ఫీల్ అయ్యి సంబరం చేసుకోవడానికి నేను కళ్యాణ్ని కాదు. నీ గురించి తెలిసిన క్షణం నుండి నువ్వు మారాలని కోరుకున్నానే తప్ప నిన్ను ఏదో చేసేయాలి, నీ మీద కుట్రలు పన్నాలన్న ఆలోచన నా కలలో కూడా రాలేదు. అమ్మా, నువ్వు నా కోసం స్కూల్కి వచ్చి ఆవిడతో ఎందుకు మాట్లాడుతున్నావు? వెళ్ళిపోమని చెప్తున్నా కానీ నా మాట వినట్లేదు. సెక్యూరిటీ అంకుల్, సెక్యూరిటీ అంకుల్, పర్మిషన్ లేకుండా ఈవిడ లోపలికి ఎలా వచ్చింది? మీ గురించి ప్రిన్సిపల్ మేడంకి కంప్లైంట్ చేస్తే
ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? వద్దు బాబు, నువ్వు ఎవరికి చెప్పొద్దు, నేను ఇప్పుడే పంపించేస్తాను. ఏమా, ఎవరు నువ్వు? మా కళ్ళుగా లోపలికి ఎలా వచ్చావు? ఇది డబ్బున్న వాళ్ళు చదువుకునే స్కూలు. నీలాంటి వాళ్ళు లోపల రాకూడదు. బయటికి వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు. దూరం కావాలా నన్నే విడిచి వేరైపోవాలా అన్నీ మరిచి ఎప్పుడు ఒదిగే ఎదపై విసిగి దూరం కావాలా నన్నే విడిచి వేరైపోవాలా అన్నీ మరిచి. పిన్ని ఇంకెంతసేపు? వచ్చేస్తుందమ్మా, నువ్వు టెన్షన్ పడకు. మ్, అమ్మా పదమ్మా. ఏంటి డాడీ ఇదంతా? రాక్షస సంహారం తర్వాత పండగ జరుపుకుంటాం కదమ్మా, ఇది అంతే. పదమ్మా. ఇది నీ ఇల్లమ్మా, నీకోసం ఎంతో ప్రేమగా కట్టిన ఇల్లు. ఈ ఇంటికి నీ పేరే అందం. అందుకే అడ్డమైన ఆ కళ్యాణ్ పేరు మన సంతోషానికి అడ్డు రాకూడదని తీయించేశాను. మేకవన్య పులి లాంటి కళ్యాణ్ గురించి తెలుసుకోలేక నీకిచ్చి పెళ్లి చేసి నీ అభిరుచులకు తగ్గట్టుగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ ఇల్లు కట్టానమ్మా. కానీ ఇదే నీ కష్టానికి మా కన్యళ్ళకి కారణమవుతుందనుకోలేదు. తాతయ్య అందరం హ్యాపీగా ఇంటికి వచ్చాము. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లు, సాడ్ సీన్స్ ఎందుకు చెప్పు? ఇదిగో అందరికీ ఇప్పుడే చెప్తున్నాను, ఇక నుంచి మనం గతం గురించి, ఆ బాధల గురించి అస్సలు ఆలోచించకూడదు. మనం ఫ్యూచర్ గురించి మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్ పిన్ని. తాతయ్య ఈ ఇల్లు అమ్మ కోసం కట్టావు కాబట్టి ఈ రోజు నుండి అందరం ఇక్కడే ఉందాం, ఓకేనా అమ్మా? నువ్వు ఎలా చెప్తే అలా టెడ్డీ. కంగ్రాట్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ హారిక గారు. సారీ నిహారిక గారు. పర్లేదు నందు గారు, హారిక అయినా నిహారిక అయినా రెండు నేనే. ఏ పేరైనా పర్లేదు కానీ చివర ఆ గారు మాత్రం వద్దు. ఓకే పదండి అమ్మా, లోపలికి వెళ్దాం. అమ్మమ్మ ఆగండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరోళ్ళ దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి పోవాలమ్మా. అమ్మా, కుడికాళ్ళు ముందు పెట్టి లోపలికి రండమ్మా. ఈ ఇంట్లో కళ్యాణికి సంబంధించిన వస్తువులన్నీ తీయించేశానమ్మా. మరి అభిలాష తనేమైంది? ఇక్కడికి ఏమైనా వచ్చిందా? వచ్చిందమ్మా.
ఏదో అత్తారింటికి వచ్చినట్టు ధీమాగా వచ్చింది. నేను, ఆశ ఆంటీ, దాసు అంకుల్ అందరం కలిసి తిట్టి బయటకు పంపించేశాం. ఇలాంటి క్యారెక్టర్ని నా లైఫ్లో నేను చూడలేదు. అలాంటి మనిషిని లైఫ్లో దూరం పెట్టి మంచి పని చేశారు నందు. ఆయన దూరం చేసుకోలేదమ్మా, ఆవిడే విడిపోయింది. ఏదైతే ఏంటి సార్, నాకు మాత్రం మంచి జరిగిందని నా ఫీల్. నందు గారు, మీకు సాక్షికి పెళ్ళైనట్టు నేను విన్నాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అమ్మా, కంగ్రాట్స్ ఒకటే కాదు, పార్టీ ఏముందని అడుగు. అందరూ కలిసి ఇంటికి రండి టెడ్డీ, గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. ఉన్న సమస్యలన్నీ దూరం అయ్యాయి కాబట్టి ఇక నుండి ప్రతిరోజు పార్టీనే, ప్రతి అకేషను సెలబ్రేషనే. సాక్షి, నందు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. కానీ ఏదో తెలియని దూరం వాళ్ళ మధ్య ఉందనిపిస్తుంది. అది నందు వల్లో సాక్షి వల్లో తెలియటం లేదు. ఎవరి వల్ల కాదమ్మా, అనుకోకుండా జరిగిన పెళ్లి కదా. మీరన్నట్టు ఒకరినొకరు అర్థం చేసుకున్నా ఒక్కటిగా కలవడానికి ఇంకొన్ని రోజులు పడుతుంది. ఎన్ని రోజులు పట్టినా ఇద్దరూ సంతోషంగా ఉంటే చాలు. ఉంటారులే అత్తయ్య, అందరూ మన అభిలాషలాగా జీవితాన్ని నాశనం చేసుకోరు కదా. ఆగో ఆగో, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదమ్మా. నాకు ఈ ఇల్లు తప్ప ఇంకే ఇల్లు కనిపించడం లేదు. ఇన్ని రోజులు మా మాట వినకుండా ఆ కళ్యాణ్ని చూసుకుని కళ్ళు మూసుకుపోయి తిరిగావు. ఇప్పుడు బుద్ధొచ్చి ఇల్లు వెతుక్కుంటూ వచ్చినంత మాత్రాన నిన్ను ఆదరిస్తామని ఎలా అనుకుంటున్నావు? మీరు తప్ప నాకెవరున్నారమ్మా? అనయ్య, నువ్వైనా అమ్మకి చెప్పు. అవునమ్మా, అభికి మనం తప్ప ఇంకెవరున్నారు? ప్రేమగా చూసుకున్న భర్తని, ప్రాణంగా చూసే కొడుకుని వద్దనుకుని వెళ్ళిపోయింది. కళ్యాణ్ ఎలాంటివాడో మనమంతా చెబుతున్నా పొగరుతో విర్రవీగింది. అమ్మ అన్న అనే బంధాల కన్నా డబ్బు హోదా ఎక్కువనుకుంది. ఇన్ని మంచి గుణాలున్న అభిలాష ఇంటికొస్తే మొహం మీద డోర్ వేయకుండా దీంతో మాట్లాడమ్మా. అన్నయ్య, నువ్వు కూడా. నేను కాబట్టే ఇలా అంటున్నాను. అదే నా స్థానంలో వేరే ఎవరున్నా తన్ని తరిమేసేవాడు. సరే, ఇప్పటి వరకు జరిగిన అన్నింటికి మీ అందరి ముందు క్షమాపణ చెప్తున్నాను. నిలువ నీడలేక ఎక్కడికి వెళ్ళాలో తెలియక దిక్కుతోచని స్థితిలో నా ఇల్లు అన్న ఒకే ఒక్క ఆశతో వచ్చాను. దయచేసి నాకు ఇంట్లో చోటివ్వండి. ఇక నుండి ఏ తప్పు చేయకుండా నడుచుకుంటాను. నీ నడత ఎప్పటికీ మారవని నాకు తెలుసు. ఇప్పుడు దిక్కు లేక ఇక్కడికొచ్చావు. ఈ రోజు నిన్ను లోపలికి రానిస్తే రేపన్న రోజున నువ్వు మళ్ళీ మారవని నమ్మకం ఏంటి? ఇంత జరిగిన తర్వాత కూడా నేను మారకుండా ఎలా ఉంటానమ్మా? ఇప్పుడు కూడా నన్ను నమ్మకపోతే ఎలా అమ్మా? అంతా నువ్వు చేసుకున్నదే. మా మనసులో నీ గురించి అలాంటి అభిప్రాయాన్ని నువ్వే సృష్టించావు. నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చచ్చావు.
స్థానంలో నందు భార్యగా వచ్చిన సాక్షినే నా కూతురు. నా కొడుకు, నా కోడలు, నా అల్లుడు, నా కూతురు, నా ముద్దుల మనవడు, వీళ్లే నా జీవితం, వీళ్లే నా ప్రపంచం. అందర్నీ వద్దనుకుని వదిలేసిన నీకు మాకు ఇక నుంచి ఏ సంబంధమూ లేదు. ఇంకా ఏం చూస్తున్నావు? నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనమే, మిగిలేది బూడిదే. ఆ దరిద్రాన్ని భరించే శక్తి మాకు లేదు. వెళ్ళు. అబ్బాయి అమ్మాయి జాతక రీత్యా వచ్చే సోమవారం ముహూర్తం శ్రేష్టంగా ఉందమ్మా. కుదరదు. ఏంటి బాబు, ఏమైంది? అంటే సోమవారం నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది, తప్పకుండా వెళ్ళాలి. మీటింగ్ ఉండేది ఉదయమే కదా, సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారు కాబట్టి ఏ సమస్య ఉండదు. లేదండి, అదే రోజు నైట్ ఫారెన్ క్లయింట్తో వీడియో కాన్ఫరెన్స్ ఉంది. పంతులు గారు, వేరే ముహూర్తం చూడండి. వేరే అంటే మంగళవారం కూడా మంగళప్రదంగా ఉందమ్మా. అలా అన్నారు, బావుంది. అల్లుడు గారు, మీ మీటింగ్కి ఏ అడ్డంకి లేదు, ఏమంటారు? నో అంటాను. మళ్ళీ ఏమైంది? ఆ రోజు సిద్ధు స్కూల్లో పేరెంట్ మీటింగ్ ఉంది, నేను సాక్షి ఇద్దరం వెళ్ళాలి. స్కూల్ మీటింగ్ అంటే ఉదయమే కదా, మీరు వెళ్ళరండి. కిషోరు ఆశని రమ్మని ఆ రోజు సాయంత్రానికి ఏర్పాట్లు మేం చూసుకుంటాం. మీరెన్ని చూసుకున్నా వాళ్ళ మనస్సులో ఉన్నదే ముఖ్యం కదండి. వాళ్ల మనసులో ఏముందో మాకు తెలుసు కాబట్టే మేమిలా తొందరపడుతున్నాం. మీరు వేరే ముహూర్తం చూడండి పంతులు గారు. వీళ్ళు వదిలేలా లేరు, ఎలాగైనా తప్పించుకోవాలి. ఈ ముహూర్తాలు మంత్రాలు ఏం వద్దండి. కొన్ని రోజులు నేను సాక్షి సిద్ధుని తీసుకొని ఏదైనా టూర్కి వెళ్ళాలనుకుంటున్నాం. దాని తర్వాత మిగిలిన విషయాలు ఆలోచిద్దాం. మీరంతా పాత పద్ధతిలో ముహూర్తాలు చూస్తూ ఉంటే మీ అల్లుడు గారు కొత్త తరం వాడిలా హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నాడు. సరే బాబు, క్షేమంగా వెళ్ళి శుభవార్తతో తిరిగి రండి. ఇక నా అవసరం లేదు కాబట్టి నేను వెళ్ళొస్తానమ్మా. మంచిది పంతులు గారు. పెట్టిన ముహూర్తానికి అడ్డుపడుతుంటే ఇష్టం లేదేమో అనుకున్నాను, కానీ మీ మనసులో ఈ ఆలోచన ఉంటుందనుకోలేదు బాబు. మీరిద్దరూ సంతోషంగా వెళ్ళిరండి. సిద్ధు మా దగ్గరే ఉంటాడు. ఆలస్యం చేయకుండా ఆ ఏర్పాట్లవి చూసుకోండి బాబు. గడిచి
అభి ప్రియా, అభి నువ్వేంటిక్కడ? ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? చెప్పభి. మోడల్ అవ్వాలన్న నా కలని నిజం చేస్తాడన్నావు. ఒకే ఒక్క ఆశతో ఆ కళ్యాణ్తో వెళ్ళిపోయాను. కానీ ఇలా మోసం చేస్తాడని అస్సలు ఊహించలేదు ప్రియా. బాధపడద్దు అభి. నందు లాంటి మంచి మనిషిని వదులుకొని చాలా పెద్ద తప్పు చేశావు. ఇలా జరుగుతుందని నాకు తెలిస్తే అప్పుడే జాగ్రత్త పడేదాన్ని. అంతా నా కర్మ, నా కర్మ, నా కర్మ. పిచ్చిదల్లా ఆ కళ్యాణ్ ఏం చెప్పినా నమ్మాను. నా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడించాడు. ఆఖరికి ఎదుగో ఇలా రోడ్డు పాలు చేశాడు. కన్న కూతురు కష్టాల్లో ఉంటే ఏ అమ్మైనా అర్థం చేసుకుంటుంది, దగ్గరకు తీసుకుంటుంది. కానీ మా అమ్మ, అన్నయ్య ఇద్దరు కలిసి నన్ను తిట్టి నా మొహం మీద తలుపేశారు. ప్రియా, నాకొక ఫేవర్ చేస్తావా? ఏంటభి? చాలా ఆకలిగా ఉంది. మార్నింగ్ నుండి ఏమీ తినలేదు. ఏదైనా రెస్టారెంట్కి తీసుకెళ్తావా? ఫోన్ చేస్తాను. రెస్టారెంట్కి ఎందుకు అభి? నీకు నచ్చిన ఫుడ్ నేను ప్రిపేర్ చేస్తాను. మా ఇంటికి వెళ్దాం రా. మీ ఇంటికా? వద్దు, నేనెక్కడికి రాను. నా దారి నన్ను వదిలే. నాకు ఫుడ్ వద్దే, వదిలే. ఆగభి. నీకు ఎవరూ లేరనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తావు? మా ఇంటికి రా, అన్నీ అక్కడ మాట్లాడుకుందాం రా. వద్దు ప్రియా, నా వల్ల అందరికీ కష్టాలే. అందరూ నన్ను అసహ్యించుకునే వాళ్ళే. నీకు కూడా ఇబ్బంది ఎందుకు? మాకేం ఇబ్బంది లేదు. ఇంట్లో రాజున్నాడు, తనతో నేను మాట్లాడతాను. ఇంకేం ఆలోచించకుండా నాతో రా. ఆపండి. ఈ కేసులో ఇతనికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు అని కోర్టు ఇచ్చిన ఆర్డర్.